నిండా నీవే యేసు, గుండె నిండా నీవే యేసు, మనసు నిండా నీవే యేసయ్యా. యేసయ్యా మనసు నిండా నీవే యేసయ్యా. కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన, కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన, మనసు నిండా నీవే యేసయ్యా. యేసయ్యా మనసు నిండా నీవే యేసయ్యా. కళ్ళ నిండా నీవే యేసు, గుండె నిండా నీవే యేసు, మనసు నిండా నీవే యేసయ్యా. శ్రమలలోని తడబడుతూ నీ నడుచు సమయాన నా హృదయలు కనిపించినే నీ రూపమే. శ్రమలలోన తడబడుతూ నీ నడుచు సమయాన నా హృదయలు కనిపించినే నీ రూపమే. ఉన్నవాడు నన్నావు, అన్నవాడు నన్నావు, నా ప్రాణ స్నేహితుడా నీ నన్ను పిలిచినావు. ఉన్నవాడు నన్నావు, అనువాడు నన్నావు, నా ప్రాణ స్నేహితుడా నీ నన్ను పిలిచినావు. కళ్ళ నిండా నీవే యేసు, నిండా నీవే యేసు, మనసు నిండా నీవే యేసయ్యా. యేసయ్యా మనసు నిండా నీవే యేసయ్యా. ఈ స్తుతి మహోత్సవాలలో స్తుతుందా? జనవరి 1వ నెల 27, 28, 29, 30వ తారీఖుల్లో జరిగిన కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా నా హృదయలో నిలిచితివే నా ప్రాణ మిత్రుడవై. కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా నా హృదయలో నిలిచితివే నా ప్రాణ మిత్రుడవై. శ్రమలలో వాదార్చి బలపరిచినావు, శ్రమలనే విడిపించి నడిపించుతున్నావు. శ్రమలనే భరించి ఓదార్చినావు, విడిపించి నడిపించుతున్నావు. కళ్ళ నిండా నీవే యేసు, గుండె నిండా నీవే యేసు, మనసు నిండా నీవే యేసయ్యా. యేసయ్యా మనసు నిండా నీవే యేసయ్యా. శత్రుకు మేషకు అబెదిన గోళ్ళతో అగ్నిలోని కనిపించెను నీ రూపమే.
శత్రుకు మేషకు అభెదిన గోళ్ళకు అగ్నిలోని కనిపించెను నీ రూపమే. అగ్ని బలము చల్లార్చి విడిపించినావు. బబులోన దేశమందు గనులుగాను వెంచావు. అగ్ని బలము చల్లార్చి విడిపించినావు. బబులోన దేశమందు గనులుగాను వెంచావు. రళ్ళ నిండ నీవే యేసు, గుండె నిండ నీవే యేసు, మనసు నిండ నీవే యేసయ్యా. యేసయ్యా మనసు నిండ నీవే యేసయ్యా. కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన, కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన, మనసు నిండ నీవే యేసయ్యా. యేసయ్యా మనసు నిండ నీవే యేసయ్యా. మనసు నిండ నీవే యేసయ్యా. యేసయ్యా మనసు నిండ నీవే యేసయ్యా. కళ్ళ నిండ నీవే యేసు, గుండె నిండ నీవే యేసు, మనసు నిండ నీవే యేసయ్యా. కళ్ళల్లో ఆయన, గుండెల్లో ఆయన, మనసు నిండా ఆయన ఉంటే అసలు మన హృదయం ఉంటుందండి. దెయ్యాలు పారిపోవడానికి కారణం అదే. దెయ్యాలు అన్న వాళ్ళు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కూడా కారణం అదే. దెయ్యాలకు భయం కదా, దేవునికి మహిమ కలుగును గాక. వాటికి ప్రియగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనా మన దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడిని ఇలాగ ఆరాధించడం, స్తుతించడం ఎంతో మనకు ఆశీర్వాదం అన్నమాట. స్తుతి చేయట యథార్థవంతులకు శుభస్కరం అంట. నీతివంతులు అంటే మరి ఏం చేస్తారంటే ఆనందగానం చేస్తారని కీర్తన 33 మొదటి వచనంలో రాయబడిన మాటను బట్టి ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఈ పాటలు ఆడియో చేస్తున్నామండి, అందుకోసం ఆ పలానా అని చెప్పవలసి వస్తుంది. ఈ పాటకు సంగీతం తమ్ముడు అనిల్ అందిస్తున్నాడు. మీ దైవజనుడు పాస్టర్ జి కృపాపాలన్న సిక్కాల. మా పరిచయ వివరాలు పాతపేట బల్లిపాడు మా మందిరం. సభలైతే సిక్కాల్లో ప్రతి సంవత్సరం పెడుతున్నాం. మీ అందరికీ వింతగా ఉంటుంది. పాటలు పాడుతూ ఉంటాడు. అంత మళ్ళీ పాటలు వాక్యం ఎప్పుడేం లేదు కదా. రాగల దినాల్లో సేవకుల కన్నా మరి నేనే 2 రోజులే, 4 రోజులు పెట్టాం కానీ 2 రోజులు పెడతాము. 2 రోజులు కూడా నేనే ప్రసంగానికి తీసుకుని పాటలు పాడుతూ 2 ఉన్నా 3 ఉన్నా 10 మంది ఉన్నా సభలో జరిగించాలని ఆశపడుతున్నాం. జనం కోసం చూడమేమో, అది మందిరంలోనైనా సరే ఇక్కడైనా సరే. హల్లెలూయా. మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచిది. ఈ స్థలంలో పిల్లలు ఉన్నారు. మన మధ్యలో ప్రకాష్ గారు ఎప్పుడు వచ్చారు?